హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డెవిల్ రావణ్ పార్ట్ 4. అతి తల వచ్చేసరికి ఒక్కసారిగా వింధ్య అదృశ్యమైపోయింది. కాసేపటికి కాస్త శాంతించిన అతి తలెత్తి చూసేసరికి వింధ్య ఎక్కడ కనిపించకపోవటంతో వింధ్య అని బాధతో గట్టిగా అరుస్తూ అక్కడే నేల మీద నీరసంతో నిద్రలోకి జారుకున్నాడు అతీద్. అతీద్ రూమ్ సౌండ్ ప్రూఫ్ కావడంతో అతని అరుపు బయటకు వినిపించకపోయినా రోజు ఇదే టైంకి తన అన్న బాధతో తాగి అలా నేల మీద పడిపోవడం చూస్తూ ఉన్న వైభవ్ ఎప్పట్లాగానే అతీత్ ని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి అతని స్లీవ్స్ ని పైకి లాగి షర్ట్ పై 2 బటన్స్ తీసి అతని ఫేస్ కి ఇక వైట్ క్లాత్ పెట్టి బ్లాంకెట్ కప్పి ఆ రూమ్ లో ఏసీ ఆన్ చేసి టెంపరేచర్ సెట్ చేసి అప్పటి వరకు ఎప్పుడు సరదాగా అందరినీ ఆట పట్టిస్తూ అల్లరి చేసే తన అన్నను ఇలాంటి పరిస్థితుల్లో చూసి తన చెంపల మీదుగా జారిన కన్నీళ్లను అక్కడే తుడుచుకుని అక్కడి నుండి డైరెక్ట్ గా తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు వైభవ్. తన రూమ్ లో అన్వి కార్టూన్ చూస్తూ తన కోసమే వెయిట్ చేస్తూ కనిపించేసరికి అన్వి బంగారం ఇంకా నిద్రపోలేదు ఏంట్రా అంటూ టీవీ ఆఫ్ చేసి నిద్ర మొత్తులో తూలుతున్న అన్వికి వైశాలి గారు పాలు పట్టించడంతో ఎప్పటిలాగానే తన బాబాయిని చుట్టుకుని హాయిగా నిద్రలోకి జారుకుంది అన్వి. వైభవ్ తన గుండెల మీద నిద్రపోతున్న అన్వి తల నిమురుతూ, అన్నయ్య నువ్వు ఇలా మేము మాత్రమే కాదు, అన్వి కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. నువ్వు మారాలన్నయ్య, నువ్వు మారితేనే కానీ ఈ పసిదానికి తల్లి తండ్రుల ప్రేమాని రాగాలు దొరకవు. నువ్వు అన్వి కోసమైనా మారి తీరాలన్నయ్య అని అనుకోని పరిస్థితిలో తమందరినీ విడిచి తిరిగి రాని లోకాలకి వెళ్ళిన తన అన్న భార్య వింధ్యను తలుచుకుని బాధపడుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు వైభవ్. ఇంకా చంద్రశేఖర్ గారి గదిలో చంద్రశేఖర్ గారు ఆయన పక్కనే నిద్రపోకుండా ఆలోచిస్తూ తన భార్యని చూసి, పెద్దోడు గురించి ఆలోచిస్తున్నావా వైశాలి అని అడిగారు. భర్త ప్రశ్నకు వైశాలి గారు ఆలోచన నుండి తేరుకుని బాధపడుతూ, అవునండి, వాడు వాడు కోసమే ఆలోచించకపోయినా కనీసం అన్వి గురించి అయినా ఆలోచించకపోతే ఎలా అండి? చూశారు కదా ఆ పసిది తల్లి ప్రేమ కోసం ఎంత తపిస్తుందో. ఇప్పుడంటే అది పసిది కాబట్టి మనం ముగ్గురం ఎలాగోలాగే హ్యాండిల్ చేస్తున్నాం. కానీ ఆడపిల్లకి ఎదిగే కొద్దీ తల్లి అవసరం చాలా ఉంటుందండి. అది వాడికి ఎందుకు అర్థం కావట్లేదో నాకు తెలియడం లేదు అంటూ ఆగిపోయారు. వైశాలి గారి బాధ ఏంటో అర్థమవుతున్నా కొడుకు విషయంలో ఏమీ చేయలేని పరిస్థితి చంద్రశేఖర్ గారిది. ఒకప్పుడు అతీత్ అయితే తల్లి తండ్రుల మాట జవదాటని వ్యక్తి. కానీ ఇప్పుడున్న అతీత్కి కనీసం అవతల వ్యక్తి మాట అయినా వినే తీరిక ఓపిక రెండూ లేవు. కారణం అతనున్న పరిస్థితి అతన్ని మొండిగా మనసుని రాయిగా చేసేసింది. అందుకే పరిస్థితుల కారణంగా వాళ్ళు అతన్ని కూడా నిందించే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు వీళ్ళు. అతీత్ అన్విల గురించి ఆలోచిస్తూ ఇద్దరు కూడా బాధపడుతూ ఎప్పటికో కానీ నిద్రపోలేదు. వీళ్ళెవరూ ఆలోచించిన విషయం అసలు అన్వి అమ్మను చూశాను అని ఎందుకు అంటుందో ఒకసారి కూడా ఆలోచించే ప్రయత్నం చేయలేదు వీళ్ళు. చిన్నపిల్ల కదా, తల్లి మీద బెంగతో ఏదో అపోహ పడుతుంది అనుకుంటున్నారు. ఇక మరుసటి రోజు ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న అన్వికి వైశాలి గారు టిఫిన్ తినిపిస్తూ ఉంటే తింటూ వైభవ్తో అతనే తనని స్కూల్ కి తీసుకుని వెళ్ళాలి అని క్యూట్ గా ఆర్డర్ వేసేసరికి కూతురు ఆర్డర్ని పాటిస్తూ అన్నకు విషయం చెప్పి తన అన్విని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి డైరెక్ట్ గా ఆఫీస్కి వస్తాను అని చెప్పగానే ఊ అని కానీ ఏమీ చెప్పకుండా అన్విని చూస్తూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు అతీత్. కాసేపటికి వైభవ్ అన్విని తీసుకుని స్కూల్ కి బయలుదేరాడు. అన్విని స్కూల్లో డ్రాప్ చేసి కార్ రివర్స్ చేయబోతూ ఉండగానే తన కార్ ని వెనుక నుండి ఏదో వెహికల్ డాష్ ఇవ్వడంతో వెంటనే కార్ ఆపి బయటకు వచ్చాడు వైభవ్. ఇక నైట్ అంతా ఆలోచనల సుడిగుండంలో పడి ఎప్పటికో నిద్రపోయిన ప్రేమకు ఇక రోజు ఉదయాన్నే నిద్రలేచే అలవాటు ఉండడంతో తొందరగానే నిద్రలేచి స్నానం చేసి పూజ చేసుకుంటూ తన తల్లి పెళ్లి వాళ్ళ కోసం చేస్తున్న హడావుడంతా ఒక కంట గమనిస్తూనే ఉంది మన ప్రేమ. తులసి గారికి సహాయం చేయడానికి పక్క ఇంట్లోనే ఉంటున్న వర్ష తల్లి శారదా గారిని పిలవడంతో ఆవిడ ఉదయాన్నే వచ్చి పెళ్లి కొడుకు వాళ్ళ కోసం స్వీట్స్ అన్ని తయారు చేస్తూ ఉన్నారు. మౌనంగా తన పూజ పూర్తి చేసుకుని అప్పటికే తులసి గారు తన కోసం తీసిపెట్టిన చీర కట్టుకుని
చాలా సింపుల్ గా తను ఎప్పుడు ఎలా ఉంటుందో అలానే రెడీ అయ్యి కూర్చుంటుంది ప్రేమ. ప్రేమ, నువ్వు స్కూల్కి వెళ్ళు, కాసేపట్లో నేను కూడా వచ్చేస్తాను అని చెప్పడంతో వర్ష స్కూల్కి వెళ్ళిపోతుంది. ఇంతలో బయటున్న తులసి గారి హడావుడిని బట్టి పెళ్లికొడుకు వాళ్ళు వచ్చారు అని అర్థం చేసుకున్న ప్రేమ కనీసం పెళ్లికొడుకుని చూడాలి అన్న ఎక్సైట్మెంట్ కూడా తనకి లేకపోవడంతో ఎలా ఉందో అలానే కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది మన ప్రేమ. వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేసి అలా మాటల్లో ఉండగానే, అబ్బాయి తొందరగా అమ్మాయిని చూపించండి, నాకు అర్జెంట్ పని ఉంది, నేను తొందరగా వెళ్ళాలి అని తొందర పెట్టడంతో తులసి గారు అబ్బాయి అలా డైరెక్ట్ గా అడిగేసరికి ఆశ్చర్యపోతూనే శారద గారిని ప్రేమను తీసుకుని రమ్మని పంపించారు. శారద గారు ప్రేమను తీసుకొచ్చి పెళ్లికొడుకు ఎదురుగా కూర్చోబెట్టగానే అతని చూపుతోనే ప్రేమ శరీరాన్ని ఆ శాంతం తడిమేస్తూ, ఆ అమ్మాయి మాకు బాగా నచ్చింది, వీలైనంత తొందరగా పెళ్లికి ముహూర్తాలు చూడండి అంటూ ప్రేమను తన చూపులతోనే ఇబ్బంది పెడుతూనే తన తల్లిదండ్రులకు చెప్పాడు ఆ అబ్బాయి. అబ్బాయి నోటి నుండి ఆ మాట వినగానే అబ్బాయి తల్లి తులసితో, ఇక మీ అమ్మాయి ఎలాగో మా వాడికి నచ్చింది కాబట్టి ఇక కట్న కానుకలు అయ్యి మాట్లాడేసుకుంటే వెంటనే మనం ముహూర్తాలు పెట్టించుకుందామని అన్నారు. ఆ మాటకి తులసి గారు ఏదో మాట్లాడబోయే అంతలోనే, పెద్దవాళ్ళ మాటల మధ్య నేను మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి ఆంటీ, మీ అబ్బాయి ప్రవర్తన మీ మాటలు బట్టి మాట్లాడక నాకు తప్పలేదు అని అనగానే తులసి గారు ప్రేమ మాటలకు వాళ్ళు ఏమనుకుంటారు అని కంగారుగా ప్రేమ అని ఇంకా ఏదో మాట్లాడబోతూ ఉంటే అప్పటికే అబ్బాయి తప్పుడు చూపులను గ్రహించిన శారద గారు వాడు ఏ మాత్రం ప్రేమకు సరిపోడు అనుకొని తులసి గారిని కళ్ళతోనే మాట్లాడొద్దు అని వరించారు. దాంతో ఆవిడ సైలెంట్ అయిపోవడంతో ప్రేమ మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టింది. మీ అబ్బాయికి అమ్మాయి నచ్చితే సరిపోతుంది కానీ ఆ అమ్మాయికి మీ అబ్బాయి నచ్చాల్సిన అవసరం లేదనుకుంటున్నారు కదా ఆంటీ, మీ ప్రవర్తన మాటలు ఎదుటివారి అభిప్రాయానికి మీరిచ్చే విలువ, మీ అబ్బాయి పరాయి ఆడదాన్ని చూసే చూపు అన్నీ చూశాక మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నాతో మా అమ్మని తన మా అమ్మగా ఫీల్ అయ్యి మాతోనే ఉండనిస్తాడు అన్న నమ్మకం నాకైతే లేదు. కాబట్టి మీరిక దయచేసి వచ్చిన దారిని తిరిగి వెళ్ళిపోండి అని మొహమాటం పడకుండా తను చెప్పాలి అనుకున్నదంతా చెప్పింది ప్రేమ. ప్రేమ మాటలకి పెళ్లికొడుకు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతే పెళ్లికొడుకు తల్లి మాత్రం ప్రేమను కోపంగా చూస్తూ, నీలాంటి పౌరపోతు ఆడపిల్లకి ఈ జన్మలో పెళ్లి కాదు, అయినా ఈ రోజుల్లో పిల్లలు తల్లి తండ్రులను చూడటానికి ఏడుస్తూ ఉంటే అత్తగారిని చూసేంత మంచి మనసు ఎవరికుంటుంది, పైగా అమ్మలా చూసుకోవాలంట, అమ్మలా, అది అసలు జరిగే పనైనా? అయినా మంచి పని అయిందమ్మా, నేను నా ఇంటి కోడల్ని చేసుకుంటే మా మెడకి మీ అమ్మ ఇంకా డోలయ్యి కూర్చుండేది అని చేతులు తిప్పుకుంటూ వెళ్ళిపోయింది ఆమె. ఇంకా ఆమె ఎలా వెళ్ళిపోగానే ప్రేమ ఇంకా అక్కడే బొమ్మలా నిలబడి ఉన్న పెళ్లిళ్ళు పేరైని కదిపి, ఇక మీదట నువ్వు నాకు ఇలాంటి సంబంధాలు చూడకు బాబాయ్, మా జీవితాలను ఎలా సాగనివ్వు అని ఆయనకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చి ఆయన్ని పంపించేసి తన రూమ్ కి వెళ్లి ఆ చీర ఇప్పేసి ఎప్పట్లాగే స్కూల్ కి వెళ్ళడానికి కట్టుకునే కాటన్ శారీ కట్టుకుని రెడీ అయ్యి బయటికి వచ్చి అప్పటికే శారద గారు ఓదారుస్తూ ఉంటే ఇంకా బాధపడుతూ ఉన్న తులసి గారిని చూసి, అదే పెళ్లి సంబంధం ఇలా జరిగింది అని, అమ్మా చూసావుగా వాళ్ళు ఎలాంటి వారు, అయినా ఇంకా సంబంధం చెడిపోయిందని బాధపడితే ఎలా అమ్మా అని అనగానే తులసి గారు బాధగా, నువ్వు నా గురించి ఆలోచిస్తూ ఈ చాలా పెద్ద తప్పు చేస్తున్నావు ప్రేమ, నువ్వు ఇలానే మొండిగా ఉంటే నేను నీకు దూరం అయ్యాక నువ్వు ఒంటరి దానిలా మిగిలిపోతావన్న నా భయం నిజమవుతుందేమో అనిపిస్తుంది రోజు రోజుకి అని అంటూ బోరుని ఏడుస్తూ ప్రేమను హత్తుకున్నారు తులసి గారు. ప్రేమ తన తల్లిని ఓదారుస్తూ, ఎందుకమ్మా అలా ఆలోచిస్తావు, అలా ఏమీ కాదు, ఈ ప్రపంచంలో మంచితనం మానవత్వం ఇంకా చచ్చిపోలేదమ్మా, నిన్ను అత్తలా కాదు అమ్మలా చూసుకునేవాడే నాకు భర్తగా వస్తాడు, నన్ను నమ్మమ్మా అని ఆవిడికి ధైర్యం చెప్పి శారదా గారితో, పిన్ని అమ్మ జాగ్రత్త అని ఆవిడికి తన తల్లిని తను తిరిగి వచ్చేంత వరకు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తను ఆటోలో స్కూల్ కి బయలుదేరింది. మరి ఇక్కడ ప్రేమను అక్కడ అతిథిని కలిపితే ఎలా ఉంటుందో స్టోరీ మరి చూడాలా. ఒక్కొక్కసారి మన నమ్మకం కూడా నిజమవుతుంది అనిపిస్తుంది చాలా విషయాల్లో. ఏమంటారు?
స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.